అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. నా పేరు శ్రీనిధి యారి, ఫౌండర్ ఆఫ్ శ్రీ మంజులా టూర్స్ అండ్ ట్రావెల్స్. భారతదేశంలో ఎన్నో శివక్షేత్రాలు ఉన్నాయి. కానీ గాలి రూపంలో స్వయంగా పరమశివుడు కొలువై ఉన్న క్షేత్రం ఒక్కటే. అదే మన శ్రీకాళహస్తి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రానికి వస్తుంటారు. ఎవరో రాహుకేతు దోష నివారణ కోసం, మరికొంతమంది వివాహం జరగాలని, మరికొంతమంది సంతానం కోసం, మరికొందరు తమ జీవితంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలని, మరికొందరు కేవలం పరమశివుని దర్శనం కోసం. కానీ ఈ ఆలయ చరిత్ర ఎంతమందికి తెలుసు? ఎందుకు ఈ ఆలయాన్ని దక్షిణ కైలాసం అంటారు? పంచభూత లింగాలలో దీనికి ఎందుకు ప్రత్యేక స్థానం ఉంది? రాహుకేతు పూజ నిజంగా ఎందుకు ఇక్కడే ప్రసిద్ధి చెందింది? ఈరోజు మనం శ్రీకాళహస్తి ఆలయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చూస్తే ఈ ఆలయానికి వెళ్ళే ముందు మీకు తెలియవలసిన ప్రతి విషయం తెలుసుకుంటారు. నమస్కారం. మన ఛానల్లో తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, అలాగే దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాల గురించి పూర్తి సమాచారం అందిస్తాము. మీరు ఇలాంటి వీడియోలు ఇష్టపడితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నొక్కండి. శ్రీకాళహస్తి ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా, స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ఈ పవిత్ర క్షేత్రమే శ్రీకాళహస్తి. తిరుపతి నుండి సుమారు 36 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మరియు రైలు మార్గాలలో చాలా సులభంగా చేరుకోవచ్చు. తిరుమల దర్శనానికి వచ్చే చాలా మంది భక్తులు శ్రీకాళహస్తి దర్శనాన్ని కూడా తమ యాత్రలో భాగంగా చేసుకుంటారు. అందుకే ఈ ప్రాంతం ఎప్పుడూ భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. దక్షిణ కైలాసం అంటే ఏమిటి? పురాణాల ప్రకారం హిమాలయాల్లో ఉన్న కైలాసం పరమశివుని నివాసం. అక్కడికి వెళ్ళే అవకాశం అందరికీ ఉండదు. అందుకే దక్షిణ భారతదేశంలో శివుని ప్రత్యక్ష క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని దర్శించడం కైలాస దర్శనంతో సమానమైన పుణ్యాన్ని ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. భక్తి, చరిత్ర, పురాణం, శిల్పకళ, ఆధ్యాత్మికత కలిసిన మహాక్షేత్రం. పంచభూత లింగాలలో శ్రీకాళహస్తి స్థానం. మన శరీరం, మన ప్రకృతి 5 భూతాలతో నిర్మించబడినది హిందూ ధర్మం చెబుతుంది. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఈ 5 భూతాలను సూచించే 5 శివాలయాలను పంచభూత లింగాలు అంటారు. భూమి కాంచీపురంలోని ఏకాంబరేశ్వర స్వామి, నీరు తిరువనాయకావాల్ జంబుకేశ్వర స్వామి, అగ్ని తిరువనామలై అరుణాచలేశ్వర స్వామి, ఆకాశం చిదంబర నటరాజ స్వామి, గాలి మన శ్రీకాళహస్తీశ్వర స్వామి. అందుకే శ్రీకాళహస్తి ఆలయాన్ని వాయులింగ క్షేత్రం అని పిలుస్తారు. వాయులింగ ప్రత్యేకతలు తెలుసుకుందాం. ఈ ఆలయంలోని శివలింగం స్వయంభూగా వెలిసిందని విశ్వసిస్తారు. భక్తులు ఎంతో ఆసక్తిగా చెప్పుకునే ఒక విశేషం ఏమిటంటే, గర్భగుడిలో గాలి ఎక్కువగా ప్రవేశించని పరిస్థితుల్లో కూడా దివ్య జ్యోతి మెల్లగా కదులుతూ కనిపిస్తుందని అంటారు. దీనిని వాయుతత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఇది శాస్త్రీయంగా
ఎలా జరుగుతుందనే విషయంపై వేర్వేరు అభిప్రాయాలు ఉన్నప్పటికీ భక్తులకు ఇది శివుని దివ్య మహిమగా అనిపిస్తుంది. ఇదే కారణంగా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇంత అద్భుతమైన ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చింది? ఒక సాలీడు, ఒక పాము, ఒక ఏనుగు, ఈ ముగ్గురి భక్తి వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన కథ ఏమిటి? అలాగే శివుడికి తన 2 కళ్ళను సమర్పించిన మహాభక్తుడు కన్నప్ప కథ వింటే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇది మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని నొక్కండి. మీకు కార్ రెంటల్స్ కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్. మా కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ చేయండి 8897633354. థ్యాంక్ యూ. జై హింద్.